భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన ఆస్తి పంట నష్టంపై అధికారులు వెంటనే నివేదికలు సమర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్లో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించి కంట్రోల్ రూమ్ లో 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉంచి ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జూన్ మొదటి వారం నుంచి పర్టికులర్లీ మన ప్రాంతంలో ఫ్లడ్ డేస్ అంటే మన ప్రాంతంలో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి చివరి సెప్టెంబర్ వరకు లేదా మొదటి వారం అక్టోబర్ వరకు మనకున్న సింగూరుకు కానీ మన జైరాబాద్, నేల్కల్, సింగూరు ఇవన్నిటికీ క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటక, మహారాష్ట్ర మనకు జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయము. కానీ సింగూరు అనేది ఎప్పుడైనా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ కానీ ఆ 30 డేస్లో నిండుతుంది. ఇది మన రికార్డు చెప్తున్నంత కూడా ప్రధానంగా 6 శాఖలకు సంబంధించిన బాధ్యత ఇది. ఒకటి ఇరిగేషన్, రెండోది వ్యవసాయం, మూడవది హౌసింగ్ అనే డిపార్ట్మెంట్ మనకు లేదు, రెవెన్యూ బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఈ పంచాయత్ రాజ్, ఆర్ఎండ్బి, మున్సిపల్ దాంతో సహా హెల్త్, ఈ 6 శాఖలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేసినాము. ఇక్కడ ఫీల్డ్ విజిట్ అనేది అన్నింటిలో ముఖ్యమైనది. ఎప్పుడైనా యంత్రాంగం అనేది విజయవంతంగా పని ఎప్పుడు చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఫీల్డ్లో ఉంటే యథార్థాలు, వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాము. సామాన్యుని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంటుంది. తక్షణమే మనం స్పందిస్తాము, వ్యవస్థ ముందుకు పోతుంది. మొట్టమొదట ఇరిగేషన్కు సంబంధించి మీద వాగులు ఓవర్ఫ్లో అవడం వల్ల రోడ్ల మీద వాగు ఓవర్ఫ్లో ఒకటి మనం గమనించాము. మరి ఇటువంటి ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్స్ లో కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఆ రోడ్ ని కార్డన్ ఆఫ్ చేస్తూ వెహికల్స్ ఏవి కూడా పాస్ అవ్వకుండా అక్కడ మన రెవెన్యూ అండ్ పోలీస్ అథారిటీస్ ని కూడా 24/7 విజిల్ మెయింటైన్ చేయడం కూడా చేయిస్తున్నాము. సో ఇంతవరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేశాము. ముఖ్యంగా మనకు డైలబ్రేటెడ్ హౌసెస్ ద్వారానే కొంతవరకు డేంజర్ ఉంటుంది. కాబట్టి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మొత్తం ఏవైతే డైలబ్రేటెడ్ హౌసెస్ ఉన్నాయో ఆల్రెడీ మాక్సిమం షిఫ్ట్ చేసి ఉన్నారు. 350 వరకు కూడా డైలబ్రేటెడ్ హౌసెస్ ఉన్నాయని చెప్పారు. సో మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీ షిఫ్ట్ చేయించాలి. ఎందుకంటే అదొకటి మనకు ప్రాబ్లమాటిక్ ఏరియా ఉండొచ్చు. తర్వాత మంజీరా నది కూడా ఇన్ఫ్లోస్ అన్నది ఎక్కువ రావడం వల్ల అండ్ మంజీరా బ్యారేజ్ నిండడం వల్ల ఈ రోజు మార్నింగ్ 8:30కి ఒక గేట్ అన్నది లిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని నుంచి 3000 క్యూసెక్స్ వరకు కూడా అవుట్ఫ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. సో మంజీరా డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అందరూ కూడా వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ అలర్ట్ గా ఉంచాలి. ఎవరు కూడా రివర్ సైడ్ ఫిషింగ్ కోసం కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ టూరిజం కోసం కానీ వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఇంకా హెవీ రైన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మనకు సింగూర్కి వరద అన్నది ఇంకా ఎక్కువ పెరిగే సూచనలు కూడా మనకు సాయిబాన్ దగ్గర గేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే వారం రోజుల పాటు కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ఎస్పెషల్లీ మంజీరా రివర్ ఏదైతే విలేజెస్ లో పారుతుందో అక్కడంతా కూడా జాగ్రత్త వహించాలి. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాలి. ఒకసారి పార్టీ సబ్ స్టేషన్ లో కూడా వాటర్ వచ్చిందని చెప్పారు. దాని స్టేటస్ కూడా ఒకసారి మీరు తెలియజేయండి. If you permit, sir, we can ask one by one.